హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈ రైల్వే కోడూరు విషయంలో అరవా సీదర్కి హర్ష వీణాకి మధ్య జరుగుతున్న ఈ గొడవ ఏదైతే ఉందో అందులో ఏం మారింది? ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏం మారింది? ప్రజలకి ఎటువంటి నీతివంతమైన పాలన అందుతుంది? నాకైతే షేమ్లెస్గా అనిపించింది. ఈవేళ రైల్వే కోడూరులో హర్ష వీణ అనే అమ్మాయి అతనికి మధ్య ఒక ట్రాపింగ్ వ్యవహారమే నచ్చింది. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తిగా మాట్లాడలేము. ఎందుకంటే ఈ అమ్మాయి ట్రాప్ చేయడం, లేకపోతే వాడేదో అనుకోవడం ఇవన్నీ జరిగినాయి. మధ్యలో బ్రోకరేజం చేసినవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు జనసేనకు సంబంధించిన పార్టీ లీడరే కదా. కనీసం వాడిని ఆపరా మీరు? నిజంగా అటువంటి బ్రోకర్స్ని పెట్టుకుని మరి జనసేన ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు. మంచి మంచి వాళ్ళు మీ వెనకాల నడిచేవాళ్ళు ఒక కమ్యూనిటీ ఫీలింగ్ చూపిస్తున్నారనేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు కదా. ఈవేళ బొలిశెట్టి సత్యనారాయణ కానీ, చివరికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా పక్కనే ఉన్నాను, కొంచెం నేను పార్టీ విధి విధానాలకు దగ్గర కాలేకపోతున్నానని ఫీల్ అవుతూ చాలాసార్లు వీడియోలు చేశాడు. వీళ్ళందరూ కూడా పక్కెళ్ళిపోతున్నారు. ఇలాంటి పోరంబోకుల్ని ముందు పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో ఆయనే సుగాలి ప్రీతి లాంటి అమ్మాయి మీద అత్యాచారం జరిగితే గట్టిగా ప్రశ్నించాడు. అది న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో పక్కన పెట్టేస్తే ఆడవారికి అన్యాయం జరిగితే ముందుంటా అన్నాడు. ఈవేళ హర్షవేణ అనే అమ్మాయి దాని బతికేదో అది బతుకుతుంది. ఓకే, అటువంటి బతుకుతున్నప్పుడు ఓకే, అది కోర్టు పరిధిలోనే ఉంది కదా. అతను రోడ్డు మీదకి వచ్చేసి కర్రలు తీసుకుని కొట్టేస్తుంటే చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికారం లేని పరిస్థితి ఈవేళ మన రాజకీయ వ్యవస్థ అలా చేసేసింది. ఈవేళ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సైడ్ స్టాండ్ తీసుకోకపోతే ఒక సాధారణ ఓటరో లేకపోతే సిటిజన్ బతికే స్థాయిని దిగజార్చే స్థాయికి తీసుకొచ్చేసింది ఈ రాజకీయ వ్యవస్థ. అందులో ఎక్స్క్లూడ్ కాదు, అదేంటిది ఎక్స్ట్రీమ్ కాదు అని చెప్పడానికి కూడా ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఈ వీడియో అండి. ఓకే, అంత పోరంబోకుల్ని మీరు పార్టీ నడుపుతున్నారు. గతంలో నాకు తెలిసి రాజోలు నియోజకవర్గంలో ఒక పేకాట గొడవలో ఒక ఎస్ఐకి ఎమ్మెల్యేకి గొడవ అయితే ఇమ్మీడియట్గా స్పందించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అటువంటి వ్యక్తి ఇటువంటి పోరంబోకు విషయాలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి విషయాల్ని స్పందించకపోయినా పర్లేదు, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. అంటే మీ యొక్క భావజాలం ఎలా ఉంది అంటే ఓకే, మట్టి మనుగుల్లో ఉండాలి, నేను అధికారంలో ఎంజాయ్ చేయాలి అన్న విధంగా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకండి. ఎందుకంటే ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, రాజకీయ పరంగా కాదు సినిమా పరంగా. రాజకీయ పరంగా వచ్చేటప్పటికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, ఆడదాన్ని కొట్టడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని తప్పు ఉంటే దాన్ని నిరూపించడం ఇంపార్టెంట్. అలా చెయ్యాలని కోరుకుంటున్నా. ఈరోజు ఆ పిల్ల మీద దాడి ఏదైతే ఉందో రేపు పొద్దున్న మన ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా జరగవచ్చు. గతంలో బోరిగడ్డ అనిలు అన్న మాటకే మేమందరం తిరగేసాం. అరే వాడు ఏ క్యాస్ట్ అయి ఉండొచ్చు, ఏ మతం అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి అలా మాట్లాడడం తప్పు అని వేళ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకన్నా నీచం లేదండి.